అనిపించింది నా సామిరంగ సినిమా? యావరేజ్ అనిపించింది నాకు. అంటే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్సే ఉన్నాయి. అంటే కొత్తగా అంటూ ఏం లేదు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని డ్రాగ్ చేయడం అన్నట్టుగా తీసినట్టు అనిపించింది. అంటే సంక్రాంతి కదా, సో నాగార్జున గారు సంక్రాంతికి రావడం సైలెంట్గా వచ్చారు, ప్రమోషన్స్ లేకుండా. బట్ సినిమా అంతా తీసుపరిచేంత యావరేజ్ ఉంది. అండ్ ప్లస్ పాయింట్స్ అంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అండ్ నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, అల్లా నరేష్ గారి యాక్టింగ్. నా సామిరంగా పర్లేదని బాగానే అనిపించింది, మరీ హెవీగా కాకుండా యావరేజ్ ఫిలిం. మెటాలిక్ రాక్ ఫన్నీ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. బాగుందండి. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అండి. నాగార్జున గారి యాక్టింగ్ గురించి మనం ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ భయ్య, ఎలా అనిపించింది నా సామిరంగ మూవీ? నా సామిరంగ సినిమాని ఇప్పుడే చూసి వస్తున్నాం భయ్య. నిజంగా ఈ సంక్రాంతి బరిలో వచ్చిన దమ్మున్న మొగోడు, దుమ్ము లేపినోడు అంటే మన కింగ్ నాగార్జున గారే. ఇప్పుడే నా సామిరంగ సినిమా వచ్చిన నా సినిమా మాత్రం ఈ సంక్రాంతికి ఇది కదా సినిమా, ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా అనిపించింది. సరే, ఎలా అనిపించింది హనుమాన్ మూవీ? జబర్దస్త్ మూవీ ఉందన్న. మన తేజ అయితే ఇరగదీసిండు యాక్టింగ్. లాస్ట్ 10 minutes అయితే గూస్ బంప్స్ అన్న. లాస్ట్ 10 minutesలో హనుమాన్ చాలీసా వస్తుంది, ఒకటేసారి దేవుడు కనిపిస్తాడన్న మన కళ్ళలో. నా సామి రంగా నిజంగా చెప్తున్నానా, సంక్రాంతి బరిలో దిగిన నాగార్జున సార్ ఇచ్చి పడేసిండనా. నా సామిరంగ పండుగకు రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది బ్రో? సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. నా సామిరంగా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, సూపర్ డూపర్ హిట్. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను బ్రో, నిజంగా చెప్తున్నా కదా. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బిన్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. ఫ్రెండ్స్, నా సామిరంగ సినిమా అయితే చూసినాం బ్రో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్టోరీ రొటీనే కావచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్, ఆ సాంగ్స్, ఆ బీజిఎమ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఒక సంక్రాంతి పండుగకి సంబరాలు ఎలా జరుగుతాయో సినిమాలో మాత్రం అన్ని సంబరాలు ఉన్నాయి. సంక్రాంతి సినిమా ఎలా అంటే సంక్రాంతి సినిమా ఎలా సినిమా రావాలో దీంట్లో అయితే బాగా చూపించారు. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అంటే ఆయన కాస్ట్యూమ్ కానీ, ఆయన బీడీ కాల్చడం కానీ, ఆయన లుంగి కట్టుకోవడం కానీ, అంటే ఆ సీక్వెల్స్ మాత్రం నాకు బాగా నచ్చినాయి. మెయిన్ నాగార్జున యాక్టింగ్ సూపర్. మళ్ళీ ఇంకొకటి సెకండ్ అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ అని అసలు. అంటే సెకండ్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్విస్తారు, సెకండ్ హాఫ్లో మాత్రం ఏడిపించేశారు బ్రో. ఆ ఎమోషనల్ సీన్స్, అది ఎందుకు ఏడుస్తారో, ఆ ఎమోషనల్ ఎందుకు వస్తుందో మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు అల్లరి నరేష్ గారి యాక్టింగ్. మళ్ళీ రాస్తారు, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఆయన బరాబర్ ఇచ్చిండు. ఒకటి ఏంటంటే స్టోరీ రొటీనే కావచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్, సెలబ్రేషన్స్ అనేది దీంట్లో ఉంటుంది. డబ్బులు పెట్టినా కూడా సంక్రాంతికి ఒక మంచి సినిమా చూసినామన్న ఫీలింగ్ అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది నా రివ్యూ. ఇవే ప్లస్ పాయింట్స్. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అండ్ క్లైమాక్స్ బ్యాంక్. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రెగ్యులర్ స్టోరీ, కొత్తగా అంటూ ఏం లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా వర్కౌట్ కాలేదు, సాంగ్స్ కూడా అంత ఎంగేజ్ చేయలేదు ఎక్కడా కూడా. మన స్క్రీన్ ప్లే అంతా నీట్గా బాగానే ఉంది. ఏంటంటే మనకి వచ్చిన 4 సినిమాలు కంపేర్ చేసుకుంటే కనుక ఇది సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది నా స్వామిరంగా. అండ్ ఫస్ట్ ప్లేస్ మాత్రం ఆబ్వియస్లీ హనుమాన్కే ఉంటుంది. ఓవరాల్గా నా స్వామిరంగా 4th సినిమా అయిపోయింది కాబట్టి సంక్రాంతి విన్నర్ ఎవరంటే నా దృష్టిలో హనుమానే సంక్రాంతి విన్నర్. బట్ కలెక్షన్స్ పరంగా చాలామంది ఏమంటున్నారు అంటే నెగిటివ్ టాక్ వచ్చినా సరే గుంటూరు కారమే అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి, స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని దానివల్ల కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. కానీ దీనికి హనుమాన్ అనేది స్క్రీన్స్ అనేవి పెంచాలి. అంటే హీరోయిన్ బాగుందన్న సినిమా. నా స్వామి రంగంలో హీరోయిన్ బాగుంది, బాగా యాక్ట్ చేసింది. బట్ ఏంటంటే రావు రమేష్ గారు కూడా ఉన్నారు, చాలామంది పెద్ద క్యారెక్టర్సే ఉన్నారు సినిమాలో. బట్ ఉన్నా సరే నాగార్జున అల్లరి నరేష్ చుట్టూ తిరిగే కథ కాబట్టి వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా తన వరకు తను చాలా బాగా, చాలా క్యూట్గా కూడా ఉంటుంది ఇందులో. రాస్తారు బాగా చేశాడు. రాస్తారు కంటే ఎక్కువ స్కోప్ అల్లరి నరేష్కే ఉంది. ఇక బ్రదర్గా చేశారు కాబట్టి నాగార్జునకి. ఓవరాల్గా అల్లరి నరేష్ది ఫ్రాంక్ అయిపోయి గమ్యం సినిమా లాంటి క్యారెక్టర్ అన్న. ఇంకా అల్లరి నరేష్ ఇటువంటి క్యారెక్టర్లు ఎంచుకున్నప్పుడు చాలా బాగా చేస్తాడు, ఎరగొట్టేస్తాడు యాక్టర్ అన్నట్టు. ఇందులో కూడా చాలా బాగా చేశాడు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొద్దిగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ మలయాళం మూవీని సేమ్ యాస్ట్రీస్ తీసేసింటే చాలా సూపర్గా ఉండేది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ పండేటివి. దీంట్లో ఎమోషన్స్ అనేటివి కొన్ని అల్లరి నరేష్ అప్పుడు మాత్రమే ఎమోషన్స్ పండుతాయి, మిగతా టైంలో అయితే ఎమోషన్. మెయిన్ ప్లస్ పాయింట్లు వేసి అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ డైలాగ్స్ కానీ, ఇంకోటి ఎంఎం కిరావన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు మాత్రం చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ ముందర చైన్ సీను, థియేటర్లో హీరోయిన్ దొరకపోతాయి, ఈ 2 సీన్లు బాగుంటాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి ఇంకా అదే మలయాళం మూవీ సేమ్ యాసిడ్ తీయాలి. ఇంకోటి దాంట్లో ఆ సినిమాలో హీరో చనిపోతాడు, ఆ సీన్ అనేది పెట్టలేదు కొద్దిగా, అదొక్కటే. ఇంకోటి మన్మథ్ రాజు లాగానే చూపించిన. ఎప్పుడు నాగార్జున మన్మథ్ రాజా కాదు, సినిమా స్టోరీ పరంగా స్టోరీ లాగానే చూడాలి. నాకు ప్లస్ పాయింట్గా అయితే చేయకూడదు. ఎందుకంటే సినిమా జనాలలోకి వెళ్ళాలంటే
ఫస్ట్ ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలంటే ఫస్ట్ మాత్రం హనుమాన్ చూడాలి, సెకండ్ మాత్రం నా సాయంత్రంగా, థర్డ్ గుంటూరు కాలం, ఫోర్త్ సైంధవ్. ఈ మూవీస్ అయితే చూడండి. లేదు బీజిఎం బాగుంది, అదే నేను చెప్తున్నా కదా. ప్లస్ ఎంఎం కిరాన్ బీజిఎం అయితే చాలా సూపర్గా ఉంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకోటి విలన్ గాడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి సినిమాకి అయితే కొద్దిగా ఎంగేజింగ్గా ఉంటుంది అన్నమాట. అల్లా నరేష్ మొత్తం దింపేసిండు. నాగార్జున కన్నా అల్లా నరేష్ చాలా సూపర్ చేసినాడు. బ్యూటిఫుల్ మూవీ. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సారీ, నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎవరిది? నాగార్జున గారి యాక్టింగ్. మహేష్ బాబుది నేను చెప్తాను. యా మహేష్ బాబుది. నో ఇటెలింగ్ చాలా బాగుంది. మన్మధుడు అంటే మన్మధుడిలో గ్లామర్ ఈ క్యారెక్టర్లో అడ్వాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇది ఉంటుంది కాబట్టి గ్లామర్ పక్కన పెట్టండి. ఈ సినిమాలో ఆడు మాస్ పెర్ఫార్మెన్స్, చైన్ పట్టుకునే సీన్లు, నెక్స్ట్ లవ్ ట్రాక్ బిట్వీన్ ఆషిక నాగార్జున చాలా బాగుంది. మీ చాలా కాలం చేత నాగార్జున గారి చేత మంచి స్టెప్లు వేయించారు డైరెక్టర్ గారు, చాలా మంచి స్టెప్లు వేయించారు చాలా కాలం చేత. నరేష్ క్యారెక్టర్ బాగుంది, నరేష్ క్యారెక్టర్ కూడా బాగుంది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ నార్మల్ అండి, ఆయన ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ కంపారిజన్ నార్మల్ అవ్వాలని నడుస్తుంది అంతే. సాంగ్స్ హైలైటెడ్ సినిమాకి, సాంగ్స్ హైలైట్ బాగా. ఎవరికి పార్ట్ దీనికి సంబంధం, దీనికి పార్ట్ 2 ఉండదులేండి బహుశా. పార్ట్ 2 గురించి మనం అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దీనికి పార్ట్ 2 ఉండే సీనే ఉండదు. ఏదన్నా సంక్రాంతికి హనుమాన్ సినిమా పక్కన పెట్టి మిగతా 3 సినిమాలు ఇదే నెంబర్ 1 అండి. హనుమాన్ సినిమా ఫస్ట్ సెకండ్. హనుమాన్ సినిమా యూనివర్సల్ సినిమా అండి, దాని గురించి మనం మాట్లాడకూడదు. అది యూనివర్సల్ సినిమా, అందరూ చూస్తారు. బ్యాలెన్స్ 3 సినిమాల్లో ఇదే నెంబర్ 1. నిజంగా ఏంటంటే మూవీ అయితే మామూలుగా లేదన్న, చాలా అంటే నెంబర్ 1 అంటే నాగార్జున గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ బంపర్ హిట్ అన్న ఈ మూవీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించండి ఈ మూవీని. ఈ మూవీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ ఆడియన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. మూవీ అయితే ఎక్కడ అంటే అసలు బోరింగ్ అనిపించలేదన్న. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త ఏంటంటే కామెడీ అండ్ కొంచెం ఏంటంటే కొంత నడుచుకుంటూ వెళ్ళిపోయినా కానీ ఇంటర్వెల్ బ్యాంక్లో ఉన్న ఫైట్ సీన్స్ పెట్టాడు భయ్య, అసలు మామూలుగా లేదు, అదిరిపోయినాయి. అండ్ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా అనేది ఏందనేది అసలు ఊప అందుకుంటుంది భయ్య. ఈ నాగార్జున గారికి అల్లరి నరేష్ గారికి వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న కామెడీ సెంటిమెంటల్ సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి, చాలా బాగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సాంగ్స్ ఉన్నాయి భయ్య. సాంగ్స్ కూడా ఏంటంటే ఆ సాంగ్కి తగ్గట్టుగా మ్యూజిక్ మూమెంట్ని ప్రతి ఒక్క దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ని ఇన్ టైంలో చాలా బాగా అందించారు. నిజంగా మూవీ అయితే ప్రతి ఒక్కరు ఆదరించాల్సిన మూవీ అన్న. ఈ నాగార్జున గారికి అల్లరి నరేష్ మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే విలన్ అయితే ఒక సైకో రోల్లో చూపెట్టారు భయ్య. ఈ అల్లరి నరేష్ గారికి విలన్కి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక సైకో విలన్ రోలు అయినా కానీ ఆ విలన్ కూడా ఏంటంటే అతని యాక్టింగ్కి తగ్గట్టుగా సరైన న్యాయమే చేశారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉన్న ఫైటింగ్ సీన్ పెట్టారు భయ్య, మామూలుగా లేదు అసలు. నిజంగా ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత నెక్స్ట్ టాప్ 2గా నిలిచే సినిమా, సంక్రాంతి బరిలో నిలిచే దమ్మున్న మొగోడు అని అంటే మన కింగ్ నాగార్జున అన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్లో అయితే అస్సలు మిస్ కాకండి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి థియేటర్లో వచ్చి ఆదరించి చూసుకుంటే మీకు థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంగా కోరుకుంటున్నాను. 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇస్తా అన్న. తక్కువ అయ్యానన్న. మూవీ బాగుందన్న. ఏంటంటే సంక్రాంతి మూమెంట్లో ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్లో కంటే వన్ ఆఫ్ ది హైలైట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అంటే ఇదే అని చెప్తా. ఆఫ్టర్ హనుమాన్ తర్వాత హనుమాన్ అనేది అదొక యూనివర్సల్ మూవీ. ఆ హనుమాన్ తర్వాత నెక్స్ట్ మంచి హైలైట్ మూవీ అని అంటే నా సామిరంగా. ఈ సంక్రాంతి మూమెంట్లో ఎవరైనా సరే ఈ సినిమా బాగాలేదని అంటే వాడికి ఉంటుంది చూడు నా సామి రంగా. ఎందుకంటే నేను గుంటూరు కారం చూసిన, సైంధవ్ చూసిన, ఆ సినిమాలకు నేను బెస్ట్ సినిమా అనుకోవాలి. ఎందుకంటే నా సినిమా పరంగా వస్తే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ కావాలి. ఏదో బాహుబలి లెక్క లేకుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే వేస్ట్ అని. అన్ని సినిమాలు అట్లా చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఒక ఎంజాయ్ చేసుకోవాలా, ఫ్యామిలీ ఆడియన్స్తో నవ్వుకోవాలా, ఎంటర్టైన్మెంట్ కావాలి, డ్యాన్స్ చేసుకోవాలా, మనకు హ్యాపీగా అనిపించాలంటే ఈ నా సామిరంగా సినిమా పర్ఫెక్ట్ సినిమా అన్న. ఎందుకంటే అల్లరి నరేష్ గారి యాక్టింగ్, రాజ్ తరుణ్, మళ్ళీ మన నాగార్జున ముగ్గురు
పూరి క్యారెక్టర్ అన్న వేరే లెవెల్ అసలు. నేను అల్లా నరేష్ని పెట్టినప్పుడే అనుకున్నా ఈ సినిమా లేదు ఎమోషనల్ ఉంటుందా అనుకున్నా. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఉంటుందని అసలు మామూలు ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే కింగ్ నాగార్జున అంటే ఇద్దరి అల్లా నరేష్ వాళ్ళిద్దరు ఎమోషనల్ సినిమాలో కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అన్న. మళ్ళీ ఏంటంటే ఒక మూర మాస్ అసలు మాస్ లుక్లో మన నాగార్జున అంటే చూడడం నాకైతే బాగా అనిపించింది. ఒకటే బ్రో సినిమా మాత్రం ఈ సంక్రాంతికి నా సామిరంగా బ్లాక్ బస్టర్ హిట్. అల్లరి నరేష్ క్యారెక్టర్ చెప్పాలంటే వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. ఎందుకంటే అల్లరి నరేష్ అసలు అసలు అంటే ప్రతి సీన్లో ఎమోషనల్ ఉంటుంది. దీంట్లో ఒక హార్ట్ టచింగ్ ఎమోషన్ వేసిండు. అది చెప్పను ట్విస్ట్. సినిమా మాత్రం ఒకటే చెప్తారు, సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. పండుగకు రావాల్సిన సినిమా, మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఈ సినిమా. సైంధవి పక్కన పెట్టనా, ఇది చూడు ఎంజాయ్ చేసుకొని పోతే. ఒకటే సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేవు, అందరూ ఎంజాయ్ చేసుకోవాలా, నవ్వుకోవాలా, ఎమోషనల్ అంటే సినిమా చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ నా సామిరంగా. అది చూస్తే మనకు ఆ కళ్ళు మొత్తం రెట్టింపు అయిపోతుంది అన్న. ఒకసారి మొత్తం గూస్ బంప్స్ అన్న. లాస్ట్ 10 minutes అనేది అదిరిపోతుంది అన్న. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అన్న. 2024లో ఈ పార్ట్ 2 వచ్చినప్పుడు మనం మళ్ళీ చూడాలన్న. అందరు చూడాలి, ఫ్యామిలీ, పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరు చూడవచ్చు అన్న. సినిమా మాత్రం సూపర్ అన్న. నాకు కూడా చాలా నేను చూడలేదు, అతను చూసిండు. అసలు ఏమనుకున్నా మన ఒక్కొక్క లుంగి కట్టకం స్టైల్ కానీ బీడి కట్టే స్టైల్ కానీ ఏందన్నా ఈ ఏజ్లో కూడా ఎట్లా చేసిన యాక్టింగ్ సూపర్ చేసిన. అంటే ఎలా అనిపిస్తారా సాంగ్స్ కానీ కొన్ని ఎత్తుకెళ్ళిపోతా అనే పిల్ల. అరే ఇట్లా నాగార్జున ఇట్లా హీరోయిన్ ఎత్తుకొస్తుంటే మాత్రం బా నా సామిరంగా అనిపించింది అన్న. నడుము పట్టుకొని ఇట్లా వస్తుంటే నా సామిరంగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆ డైలాగ్లు వింటుంటే మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు ఏంది బా ఈ నాగార్జున ఫ్యాన్స్ అంటే మామూలు మాట కాదు. ఈ సినిమా చూసే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారన్న. ఒకటి ఏంటంటే అన్న దీంట్లో బీజిఎమ్స్ అల్లరి నరేష్ యాక్టింగ్ వేరే. అరే అన్న అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం ఏడిపించేసిన. ఎందుకంటే ఆయన ఎంత నవ్వుపించిండో అంతా ఏడిపించేసిండు అందరు ఫ్యాన్స్కి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ తగ్గట్టు బాగా నటించిండు. ఈ సినిమాలో బాగా సెట్ అయింది ఆయన. ఈ సినిమాలో ఇంకోటి ప్లస్ హీరోయిన్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అంట. హీరోయిన్ చూస్తుంటే నాకు మళ్ళీ మానటి గుర్తొచ్చింది. ఆమె క్యారెక్టర్ కానీ ఆమె 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 చూడడానికి లుక్ కూడా హీరోయిన్ చాలా బాగుంది. ఈమెకు ఒక ఫీచర్ ఉంది, హీరోయిన్కి మంచి స్టార్ అయ్యే ఛాయిస్ ఉంది పక్క ఆమెకి. నా సామిరంగా మూవీలో స్టోరీ అయితే అంటే స్టోరీ అందరూ ఈ సంక్రాంతికి బరిలో దిగిన బరాబర్ సినిమా. అంటే సంక్రాంతి విన్నర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బజరంగ్ బలి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నా సామిరంగా వేరే లెవెల్. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలి, ఆటలు, పాటలు, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఏదైనా ఈ సంక్రాంతికి అని చెప్తే నా సామిరంగా అని చెప్తా అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. నాగార్జున గారి లుక్స్ కానీ, యాక్షన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ వేరే లెవెల్ చేసిండు. అంటే ఒకప్పుడు ఎప్పుడో వచ్చి చైన్ లాగా ఇట్టు కొట్టిండు అన్న. సేమ్ అలానే ఇప్పుడు కూడా చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు. నాకు అంత బాగా నచ్చింది. ఇంకోటి అన్న అల్లరి నరేష్ గారు అయితే ఏడిపించేసారు లిటరల్లీ. అంత ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ కూడా, ఫ్రెండ్షిప్ కానీ అదంతా కానీ నాకు చాలా నచ్చింది అన్న. చెప్తున్నా మీరు చూడండి సినిమా గురించి వేరే లెవెల్ అనిపించింది. ఇద్దరు హీరోయిన్ ఎవరు యాక్టింగ్ ఎక్కువ అనిపించింది? హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు ఇలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అంత అందంగా అంత మంచిగా ఉన్నారు. మన టాలీవుడ్ తెలుగు హీరోయిన్స్ లాగా ఉన్నారు. నాకు అంత బాగా నచ్చింది అన్న. ఇంకోటి ఎవడైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే వాడుకుంటారు. నా సామిరంగా వెళ్ళి ముందు నా సామిరంగా సినిమా చూడన్న వేరే లెవెల్ ఉంది. అక్కినేని నాగార్జున గారిని ఈ మాస్ గెటప్లో చూడడమే మాకు కన్నుల పండగ యాక్చువల్గా. ఎందుకంటే ఆయన నుండి మేము మాస్ 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 అని మాస్ కోరుకున్నాము అనొచ్చు. ఆల్రెడీ బంగారాజులో చూశారు, సోగ్గాడి చిన్నలో చూశారు కదా అని అనొచ్చు. బట్ అది క్లాసు, ఇది కంప్లీట్ మాసు. అది పంచకట్టు ప్యూర్ వైట్లో అది అలా చూపించారు నాగార్జున గారిని. ఇది కలర్ఫుల్గా చూపించారు నాగార్జున గారి ఆ కొడవలి పట్టుకొని గడ్డము, ఆ మీసగడ్డు, ఆయన స్లాంగు ఎక్స్ట్రాడినరీగా ఉంది. జీవించేశారు, ఎరగదీసేశారు. చాలా బాగుంది మూవీ మాత్రం. హీరోయిన్ నాగార్జున గారి పక్కన బాగా సెలెక్ట్ చేసి పెట్టారు. చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్. అల్లరి నరేష్ గారిది సూపర్ డూపర్ హిట్ ఆయన పాత్ర. నాకు తెలిసి అంజిగాడి పాత్ర అల్లరి నరేష్ గారికే సెట్ అవుతుంది. ఉంటే బాగుండని అనుకున్నాం అభిమానులుగా మేమైతే. ఎందుకంటే మాకైతే సరిపోలేదు. మేబీ చెప్పలేము, ఇందులో అయితే చూపించలేదు. యాక్చువల్గా ఉంటే బాగుంటుంది. మన్మధుడు మన నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన యాక్టింగ్ గురించి ఏం మాట్లాడతావు బాసు? ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడేంత అర్హత మనకు లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫైటింగ్ ఇంకా డోస్ సరిపోలేదండి మాకు యాక్చువల్గా అభిమానులకి. సూపర్ సూపర్ లుంగి కట్టుకొని బీడీ కాల్చే సీన్లు ఏంటి అబ్బా చంపేశారు. మామూలుగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సంక్రాంతికి 100% మాదే కింగే బాసు. కొత్త సినిమా, పేరున్న డైరెక్టర్తో
ఎవరైనా హిట్ కొట్టొచ్చు, ఏ హీరో అయినా హిట్ కొట్టొచ్చు. కొత్త డైరెక్టర్తో, పేరు లేని డైరెక్టర్తో హిట్ కొట్టేవాడే కింగు, ఆయనే. అభిమాని, నేను వీరాభిమాని, నన్ను రేటింగ్ అడగకూడదు. విజయ్ బిన్ని అంత బాగుంది మూవీ అయితే, నిజంగా హార్ట్స్ మెల్ట్స్ అయిపోతాయి బ్రో. బుక్స్ కావాలంటే వెళ్ళండి, కోటికి వెళ్ళండి, కోటిలో దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగ్ లుక్స్ నిజంగా అంత కొత్తగా ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే కనుక బ్రో, యాక్టింగ్ ఎలా ఉంది? అల్లరి నరేష్ గారు సెకండ్ హాఫ్లో అయితే చెప్తున్నాను కదా బ్రో, మా ఫ్రెండ్ పేరు సురేష్ ఏడిపించేశాడు. అల్లరి నరేష్ నిజంగా ఏడిపించేసిండు బ్రో, హార్ట్ మెల్ట్ అయిపోయింది బ్రో. నా పేరు క్రేజీ వరుణ్, ఈ సినిమాలో ఉన్నాడు రాజ్ తరుణ్ ఉన్నాడు ఈ మూవీలో, చాలా బాగా యాక్ట్ చేసినాడు బ్రో. ఇంకొకటి బ్రో, సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు కురిపిస్తుంది హీరోయిన్ అయితే, అంత బాగుంది నిజంగా చెప్తున్నా బ్రో. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ మొత్తం వేట ఆడిండు నాగార్జున అయితే. వన్ మ్యాన్ షో నాగార్జునది అయితే నిజంగా జర హట్కే పర్ఫార్మెన్స్. ఒకటే చెప్తా మూవీ గురించి అయితే, నా సామి రంగా సుమ్మ అయిపోద్ది. ఖచ్చితంగా యంగ్ హీరోలాగా ఉన్నాడు నాగార్జున అయితే, మీరు చూస్తే కనుక